హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ మనం మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రావడం జరిగింది. చూస్తున్నాం కదా, 2 ప్రాపర్టీస్ అండి. 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్ చేసిన సారే అన్నమాట, దగ్గర నుండి సారే ఈ కన్స్ట్రక్షన్ చేయించినారు. సార్నరి అసలు డీటెయిల్స్ మొత్తం అన్ని అడిగి తెలుసుకుందామండి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఈ ప్రాపర్టీ అసలు లొకేషన్ ఎక్కడ ఉంది ఒకసారి చెప్తారా? ఇది కేఆర్ఆర్ హిల్స్ కాలనీ. ఓకే సార్. బడంగపేట మున్సిపాలిటీ, ఆల్మాస్ కూడా గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది. మున్సిపాలిటీ బడంగపేట కిందకి వస్తుంది. కనెక్టివిటీ ఇటు బీడీ రెడ్డి గార్డెన్ నుంచి ఒకటి రోడ్డు ఉంటుంది. ఓకే. చైతన్య హిల్స్ కిందకి వస్తుంది. అట్లానే స్వేచ్ఛ నివాస్ పైన వస్తుంది. ఓకే సార్. ఎల్బీ నగర్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్? ఎల్బీ నగర్ నుంచి 6.5 కిలోమీటర్ ఉంటుంది. 6.5 కిలోమీటర్. మనకు మెట్రో ఎల్బీ నగర్ నుంచి 6.5 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ప్రాపర్టీ చాలా మంచి లొకేషన్లో ఉంది, ప్రైమ్ లొకేషన్ అన్నమాట. చుట్టూ కంప్లీట్ కన్స్ట్రక్షన్సే ఉన్నాయి, మంచి లేఅవుట్ అన్నమాట, జిహెచ్ఎంసీ లేఅవుట్. సార్, ఇది మనకు దీని ముందున్న రోడ్ ఎన్ని ఫీట్స్ రోడ్ సార్? ఇది 40 ఫీట్ విడ్త్ రోడ్. 40 ఫీట్ చూస్తున్నా కదండి, మంచి 40 ఫీట్ విత్ రోడ్ అన్నమాట. చాలా బాగుంది రోడ్డు కూడా. సార్, ఇది ఒకటి ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది సార్ ప్రాపర్టీ? 150 స్క్వేర్ యార్డ్స్ ఈచ్. ఓకే. 2 ఉన్నాయి, దాంట్లో 150 అలా కన్స్ట్రక్షన్ చేసినారు. ఓకే సార్. ఇది ఫేసింగ్ ఏంటి సార్? ఇది నార్త్ ఫేసింగ్. 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఓకే. 45 డెప్త్ ఉంటుంది. టోటల్ 30 into 45 డైమెన్షన్స్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసిన. ఒకసారి వెల్యువేషన్ చూసుకుందాము. వెల్యువేషన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కట్టానండి. G+1 అన్నమాట. సార్, ఇది 2 BHKనా సార్? కింద పైన ఇలా? కింద 2 BHK, పైన కూడా 2 BHK. 2 BHK అంటే కింద రెంటల్ పర్పస్ కట్టినారా సార్? కింద రెంటల్ పర్పస్ ఉంటుంది, పైన ఓనర్ ఉండడానికి కట్టినారు. ఓకే సార్. ఎంత SFT అసలు ఎంత ఉంది సార్ బిల్డప్ ఏరియా? ఇది వచ్చేసి 1216. ఓకే. బిల్డప్ ఏరియా. ఓకే సార్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఒకసారి లోపలికి కూడా వెళ్ళి మిగతా ప్రాపర్టీ డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం. సార్, గేట్ అయితే చాలా బాగా డిజైన్ చేయించినారు సార్. ఇది ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 15 ఫీట్ వస్తుందండి. 15 ఫీట్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మామూలుగా మనం ఎంత చూసినా 8, 9, 10 ఫీట్స్ గేట్స్ చూస్తుంటాము. కాకపోతే ఇది ఏంటంటే 15 ఫీట్ గేట్, అంటే 2 కార్లు ఒకటేసారి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. లోపల పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ ఉంది, అది కూడా చూపిస్తాను. ర్యాంప్ కూడా మీరు తీసుకున్నట్టయితే కంప్లీట్ గ్రానైట్ అండి. గ్రానైట్ కూడా చాలా మంచి గ్రానైట్, అంటే లపత్ర తీసుకోవడం జరిగింది, అంటే నాన్ స్కిడ్ కాదన్నమాట ఇది. ప్లస్ సార్, ఈ లెఫ్ట్ సైడ్ గేట్ పక్క ఇది ఏంటి సార్ మనకు? ఇది రెయిన్ హార్వెస్టింగ్ అండి. పైన పడ్డ వాటర్ టోటల్గా రెయిన్ వాటర్ ట్యాప్ చేయడానికి కంప్లీట్ రెయిన్ హార్వెస్టింగ్. ఓకే. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఇంకుడు గుంత అన్నమాట. ఇన్ ఫ్యూచర్లో మనకు వాటర్ ప్రాబ్లం రాకుండా మనకి ఏంటంటే ఇంకుడు గుంత కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. మామూలుగా ఇలాంటి ఎవరు పెట్టుకోరు, ఎందుకంటే ఇసుక అని చెప్పేసి. కాకపోతే సార్ ఏంటంటే అన్నీ దగ్గరుండి ఓన్ హౌస్ లాగా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ప్లస్ మనకు బిల్డింగ్ రైట్ సైడ్ చూసుకుంటే మన గార్డెనింగ్ కోసం మంచి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, మంచిగా ప్రొవిజన్ కూడా ఇచ్చిన. దీంట్లో మనం మంచిగా ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ అడిగి తెలుసుకుందాం. ఇది నల్ల వాటర్ కనెక్షన్ కూడా ఉంది. నల్ల వాటర్ కనెక్షన్ ఉందా సార్? ఓకే. చూస్తున్నారు సార్, నల్ల మనకు మున్సిపల్ వాటర్ నల్ల ఆల్రెడీ కనెక్షన్ కూడా ఇచ్చింది. జస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనం అప్లై చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఒకసారి లోపలికి వచ్చినట్టయితే ఫస్ట్ లోపలికి రాగానే మంచి కార్ పడుతుందండి, మంచి పెద్దది, అంటే ఒక SUV కానీ అంటే ఫార్చునర్ అలాంటి పెద్ద కార్ పడుతుంది, ప్లస్ బైక్స్ కూడా పడతాయి. సార్, ఇది వాటర్ ఫెసిలిటీ ఏంటి సార్ లోపల? ఇది 500 ఫీట్ డెప్త్ వాటర్ బోర్వెల్. ఓకే సార్. మనకు 75 అరౌండ్ నుంచి మనకు వాటర్ పడింది. అయినా కానీ మీరు 500 ఫీట్స్ వేయించి 500 ఫీట్ వేసి అంటే ఫ్యూచర్లో మనం ప్రాబ్లం లేదు. ఈ కాలనీలో అయితే ఎటువంటి సమస్య లేదు. అండ్ అట్లా కాకుండా మీరు ఇంకా వేయించినారు. 500 వరకు కంప్లీట్ చేసి. సార్, సంప్ ఎంత సార్? ఇది 8000 లీటర్ కెపాసిటీ. 8000 కంప్లీట్ వాస్తు గుమ్మానికి ఎదురు రాకుండా ఈ వాళ్ళ నుంచి ఇక్కడ ఇలా తీసుకున్నారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మామూలుగా ఏ సంపు తీసుకున్నా మనం ఇన్ని వీడియోస్లలో జస్ట్ 5000 కెపాసిటీ ఉంటుంది, 5000 లీటర్స్. సార్ ఏంటంటే 8000 లీటర్స్ కెపాసిటీ పెట్టడం జరిగింది. ఇది 100% వాస్తు అండి. సార్ ఏంటంటే వాస్తు లాంటి బాగా నమ్ముతాడు, అందుకని చెప్పేసి సార్ ఓన్ ప్రాపర్టీ ఎలా అయితే ఉండడానికి కన్స్ట్రక్షన్ చేయించుకుంటామో అలా కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. చూస్తున్నాం కదా, పార్కింగ్ అయితే చూస్తే పార్కింగ్లో కూడా మంచి గ్రానైట్ అయితే తీసుకున్నారు, బ్లాక్ గ్రానైట్ తీసుకున్నారు. ప్లస్ పైన ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ చూస్తే అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా లైటింగ్ కానీ ఫాల్ సీలింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా పెట్టడం జరిగింది. WPC కాకుండా ఫ్లూటెక్. అవును సార్, WPC అంటే తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఇది ఏంటంటే అలా కాకుండా డిఫరెంట్ ఉంది సార్ ఇది. నెక్స్ట్ మనకు మెయిన్ డోర్ అండి. ఇది కింద వచ్చేసి డోర్ అన్నమాట. ఫస్ట్ ఎంటర్ అయ్యే ముందు మనకి ఏంటంటే రైట్ సైడ్ ఒక 3.5 ఫీట్ గల్లీ అయితే ఉందండి.
చూస్తామా లాస్ట్కి అయితే వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. అలా కూడా ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఒక సింక్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. ఒకసారి లోపలికి వెళ్ళి ఇంకా మిగతా డీటెయిల్స్ తీసుకుందాం. సార్ కింద రెంటర్స్ కోసమా సార్ ఇది? ఇది రెంటల్ కోసం, కింద 2 BHK రెంటల్. ఓకే సార్. సార్ ఈ వుడ్ ఏంటి సార్, ఇండియన్ టేకా లేకపోతే ఇది ఇండియన్ టేక్. మొత్తం గుమ్మాలన్నీ డోర్ ఫ్రేమ్స్ అన్ని కూడా ఎక్సెప్ట్ బాత్రూమ్ డోర్ ఫ్రేమ్స్ తప్ప మొత్తం అన్ని కూడా ఇండియన్ టేక్. ఇండియన్ టేక్. ఈ మెయిన్ డోర్ కూడా మొత్తం ఇండియన్ టేక్. ఇండియన్ టేక్. మిగతా ఫ్లష్ డోర్స్ వస్తాయి. ఓకే ఓకే. మామూలుగా ఏంటంటే రెంటర్ పర్పస్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, అన్ని ప్రెస్ డోర్స్ ఇలాంటివి పెడుతుంటారు. మరి ఎక్కడ కాంప్రమైజ్ ఉండే కట్టడం జరిగింది. చూస్తున్నారు ఫస్ట్ మన హాల్లోకి ఎంటర్ అయినాం. హాల్ అయితే చాలా స్పేషియస్గా చాలా బాగుందండి. ఇది హాల్ అన్నమాట. ఇది కిచెన్ సార్? అది కిచెన్. హాల్లో మనకు ముందుకు వెళ్తే కిచెన్ ఉందండి. ఒకసారి రండి చూపిస్తాను మీ కిచెన్ కూడా. కిచెన్ ఎల్ షేప్లో ఉందండి. చూస్తున్నారు కదా, ఎల్ షేప్ కిచెన్. మన ప్లాట్ఫారం కూడా గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ రెడీ టు వాక్పై అండి. దీంట్లో కూడా విండో చూస్తున్నారు కదా, UPVC విండోస్ అయితే తీసుకున్నారు. ఇవన్నీ చూస్తున్న ట్యాప్స్ కూడా అన్ని రెడీ అండి. మనం ట్యాప్స్ కూడా సార్ అయితే పెట్టి ఇంచడం జరిగింది. ప్యారీవేర్ ట్యాప్స్. అవునా సార్? ఓకే. చూస్తున్నా కదా సార్ ఇక్కడ కాంప్రమైజ్ ఉంటే అన్ని బ్రాండెడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. కూడా సౌండ్ ప్రూఫ్. అవును. సింక్. ఓకే. సింక్ కూడా మీరు చూడండి ఒకసారి. అసలు ఇక్కడ కాంప్రమైజ్ కానీ డిఫరెంట్ ఉంది. ప్రాపర్టీ చాలా బాగుంది. ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా అన్ని తెలుసుకుందాము. దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఇచ్చినారు. చాలా బాగుంది. మనం ఒకసారి బెడ్రూమ్కి వెళ్దాం సార్. మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్. వాస్తు ప్రకారం ఓకే. లెఫ్ట్ సైడ్ ఓకే. చాలా బాగుంది సార్, స్పేషియస్గా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉంది బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఒకసారి పైన ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా లైటింగ్తో తీసుకున్నారు. ప్లస్ మన నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ప్లస్ మన బీడ్వా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది పక్కకు మీరు చూసినట్టయితే. చూసారు సార్ ఈ విండో ఇంత పెద్దగా ఉంది సార్. 4x6 వెంటిలేషన్. మామూలుగా అందరు 4x4 పెడతారు, మీరు 4x6 పెట్టినారు. ప్లస్ ఫ్రేమింగ్ కూడా ఇచ్చినారు. గ్రానైట్ ఫ్రేమింగ్ ఇచ్చినారు. ప్లస్ మెష్ డోర్ కూడా ఇచ్చారు. మస్కిటో మెష్ డోర్ కూడా ఇచ్చారు. చూస్తారు ఫ్రెండ్స్ ఎక్కడ కాంప్రమైజ్ సార్. ఈ స్విచ్ బోర్డ్స్ ఏం తీసుకున్నారు సార్? ఏం కంపెనీవి? స్విచ్ బోర్డ్ వచ్చేసి జిఎం కంపెనీ. గోల్డ్ మెడల్ అండి. చూస్తున్నారు కదా లోపల వైర్ కూడా ఫినోలెక్స్ వైర్. ఫినోలెక్స్ గోల్డ్. ఓకే. గోల్డ్ తీసుకున్నాం ఫినోలెక్స్ లో. చాలా బాగుంది. నెక్స్ట్ చూస్తే మనం ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూస్తున్నాం కదా అటాచ్డ్ బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. ఎవ్రీథింగ్ మనకి షవర్ కానీ సింక్ కానీ ప్లస్ అన్ని రెడీ చేసి పెట్టిన ట్యాప్స్ కూడా ఉన్నాయి. కమోడ్స్ ప్లస్ ట్యాప్స్ మిక్సర్ మొత్తం టోటల్ కూడా అవన్నీ ప్యారీవేర్ కంపెనీ. ఓకే. ప్యారీవేర్ కంపెనీ అండి. అన్ని బ్రాండెడ్ అన్నమాట. ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా సార్ అయితే మంచి క్వాలిటీ తీసుకున్నారు. ఒకసారి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒక్కసారి చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తే ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. మరి ఏం చిన్న లేకుండా చాలా స్పేషియస్గా ఉంది. దీంట్లో 5x4 విండో అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఫ్రేమింగ్ ఇచ్చినారు గ్రానైట్తోని. ప్లస్ గ్రిల్స్ ప్లస్ మెష్ డోర్స్ అన్నీ తీసుకున్నారు. పక్కకి మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ పైన మనకు ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకోండి. లైట్ అయితే ఎంత బాగున్నాయి చూస్తున్నాం. ప్రొఫైల్ లైట్స్ లాగా చాలా బాగా నీట్గా తీసుకోవడం జరిగిందండి. ఇవి లేటెస్ట్ లైటింగ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేది ఇదే సార్. ఆల్రెడీ ఇప్పుడు అలానే ఆలోచించి అలానే తీసుకోవడం జరిగింది. మనకు ఏంటంటే హాల్లోనే ఒకటి కామన్ బాత్రూమ్ ఉందండి. చూస్తున్నారు కదా కామన్ బాత్రూమ్ కూడా మనకు వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ కాంప్రమైజ్ చుట్టూ పై వరకు టైల్స్ ఏంటంటే కొందరు హాఫ్ వరకు పెడతారు. సార్ ఏంటంటే ఫుల్ బాత్రూమ్ మొత్తం టైల్స్ పెట్టించడం జరిగింది. లో రూఫ్ ఇచ్చేసి పైన లో రూఫ్ చూస్తున్నారు కదా, లో రూఫ్ కూడా ఇచ్చినానండి. ఇక్కడ హాల్లో ఒకటి సింక్ కూడా ప్రొవైడ్ చేసినారు. చూస్తున్నారు కదా సింక్ కూడా ప్రొవైడ్ చేసినారు. ప్లస్ మన హాల్లో ఏంటంటే ఒకటి వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా ఇక్కడ ఒక వెంటిలేషన్ ఒక విండో ఉందండి. ఇప్పుడు మనం ఏంటంటే రెంటర్స్ కోసం చూసినాం. రెంటర్స్ కోసమే ఇంత బాగుందంటే ఓనర్స్ కోసం ఎంత బాగుంటుందో ఒకసారి అది కూడా పైకి వెళ్ళి చూద్దాము. సరే ఒక్కసారి ఓకే. చూస్తున్నారు ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ అయితే స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా మన వాష్ ఏరియా ఇక్కడ ఏంటంటే మనము వాషింగ్ మిషన్ కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి మనకు స్విచ్ బోర్డ్స్ కానీ ట్యాప్స్ కానీ అన్నీ అయితే ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం పైకి వెళ్ళి కూడా మిగతా డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం. సార్ ఇది ఎన్ని ఫీట్ స్టెప్స్ సార్? ఇవి మామూలుగా 3 feet విడ్త్ అండి. 3 feet విడ్త్. ఓకే 3 feet విడ్త్. ప్లస్ ఈ రైలింగ్ స్టీల్ జిందాల్ క్వాలిటీ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ స్టెయిన్లెస్ అన్నట్టు. జిందాల్ అంటే మంచి కంపెనీ, స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. ఈ గ్రానైట్ సార్ ఇప్పుడు లపాత్ర గ్రానైట్. ప్లస్ మనం పైకి వెళ్తుంటే ఇక్కడ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం ఉండకుండా ఇక్కడ ఒక పెద్ద విండో అయితే తీసుకున్నారు. గ్లాస్ విండో తీసుకున్నారు. చూస్తున్నారు కదా యూపీఎస్తోని గ్లాస్ విండో అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి ప్రాపర్టీ. మనం వీడియో చెప్పడం కంటే
మీరు ఒకసారి లైవ్లో రండి, వచ్చి చూస్తే అసలు ప్రాపర్టీ మీకు చాలా బాగా నచ్చుతుందండి. చూసిన ఫస్ట్ ఎంటర్ కాగానే ఇది బాల్కనీలో కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారు, లపత్ర నాన్ స్కిడ్డబుల్ అన్నమాట. ప్లస్ రేలింగ్ చూస్తున్నారు కదా సార్, రేలింగ్ ఏంటిది ఇంత పెద్దగా పెట్టినారు? అదే పిల్లలు కిందికి కాకుండా సేఫ్టీ పర్పస్ పెట్టాము. అదే సార్, చాలా అంటే ఇంత పెద్ద ఉండే అన్ని ఇక్కడికే ఉంటాయి, మీరు ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా తీసుకున్నారు సార్. ఇంకా ప్లస్ ఇది టఫన్ గ్లాస్ ఇది. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మంచిగా డిజైన్ చేయడం జరిగింది ప్రాపర్టీ అయితే. ఇది సింహద్వారం అండి, ఇదైతే చూస్తున్నామో సింహద్వారం. సార్ ఇది ఫేసింగ్ ఏంటి సార్? నార్త్ ఫేస్ అండి. నార్త్ ఫేస్ మన సింహద్వారం అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఇండియన్ టేక్తో అయితే కంప్లీట్ డిజైన్ చేసినారు. మనకు సెక్యూరిటీ పవర్ గ్రిల్స్ పెట్టినారు, గ్లాసెస్ కూడా ఉన్నాయి. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది, ఇంక్లూడింగ్ లైట్స్తో ఉన్నాయండి. ప్లస్ మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి బాల్కనీలోనే. ప్లస్ సార్ ఇది ఎన్ని ఫీట్ గల్లీలు పెట్టినారు సార్ ఇటు మనకు? ఇది 3.5 వస్తుందండి. 3.5 ఫీట్ గల్లీ. ఓకే చూస్తున్నారు ఫ్రెండ్, 3.5 ఫీట్ వెంటిలేషన్ పర్పస్. పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ తీసుకొని లైట్స్ కూడా ఎవ్రీథింగ్ పెట్టినారండి. చాలా బాగుంది అసలు ప్రాపర్టీ, ఇక్కడ కాంప్రమైజ్ కూడా కట్టినారు. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాము. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అవుతుందండి. హాల్లో కంప్లీట్ టైల్స్ ఉన్నాయండి. కింద మొత్తం చూసుకుంటే కింద మొత్తం టైల్స్ ఉన్నాయి. ఇది జస్ట్ ఎల్ షేప్ హాల్ టైప్ అయితే ఉంది. ఫస్ట్ ఇది ఏంటంటే ఇక సార్ టీవీ యూనిట్ ఎక్కడ పెట్టుకోవచ్చు? టీవీ యూనిట్ అక్కడైనా పెట్టుకోవచ్చు, అటు సైడ్ ఇటు సైడ్ అయినా, వాళ్ళు కస్టమర్ ఇష్టం వాళ్ళకి. ఎలా సోఫా వేసుకొని ఇక్కడైనా పెట్టుకోవచ్చు, అటు సైడ్ ఇక్కడ వేసుకొని ఇక్కడైనా పెట్టుకోవచ్చు. 2 ప్రొవిజన్స్ డైనింగ్ వేసుకొని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 2 ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారు. ఓకే చూస్తున్నారు ఫ్రెండ్, మనకి ఏంటంటే మళ్ళీ బయటికి వెళ్ళడానికి ఇక్కడ ఒకటి మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం సార్, వాస్తు ప్రకారం ఎన్ని డోర్స్ సార్? ఈ మొత్తం దీంట్లో పైన 8 డోర్స్ వస్తున్నాయి, కింద 6 డోర్స్ వస్తాయి. ఓకే సార్, సరి సంఖ్య. ఓకే హాల్లో ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి ఫ్రెండ్, ఫాల్ సీలింగ్ చాలా నీట్గా తీసుకున్నారు. అంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళకైతే చాలా మంచిగా ఉందండి హాల్ వచ్చేసి ఇలా. ప్లస్ నెక్స్ట్ మనం ఏంటంటే కిచెన్లోకి వెళ్దామండి. కిచెన్ అంటే ఇక్కడ ఓపెన్ కిచెన్ లాగా అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా ఎల్ షేప్ కిచెన్ అయితే ఇచ్చినారు, చూస్తున్నారు కదా. దీనికి కూడా కంప్లీట్ ఫ్లోర్ వచ్చేసి మనకు గ్రానైట్ తీసుకున్నారు. ఈవెన్ ట్యాప్స్ ఉన్నాయి, చుట్టూ మనకి ఏంటంటే టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక విండో కూడా ఇచ్చినారండి, యూపీవీసీ విండోస్ కూడా ఇచ్చినారు. ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, షెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చినారు. జస్ట్ మనం కబోర్డ్స్ చేయించుకొని ఆక్యుపై కావచ్చు అనమాట. ప్లస్ మన కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా అన్నమాట, మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్, ప్లస్ ట్యాప్స్, చుట్టూ టైల్స్, ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనం నెక్స్ట్ ఏంటంటే ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. సార్ లెఫ్ట్ ఇదా సార్ మాస్టర్ బెడ్రూమ్? ఓకే, మనకు లెఫ్ట్ సైడ్ ఇస్తే మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా, చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్, ప్లస్ పక్కకే కింద షెల్ఫ్స్, ప్లస్ విండో చూడండి. విండో అయితే అసలు మనకి ఇప్పుడు కానీ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా యూపీవీసీ విండోస్ విత్ గ్రానైట్ ఫ్రేమింగ్తో చాలా బాగా తీసుకున్నారండి, చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నది ఇప్పుడు ట్రెండింగ్ ఉంది జాగ్వార్ అండి, అదే యూజ్ చేసినారు సార్ కూడా. స్విచ్ బోర్డ్లో కానీ, వైరింగ్లో కానీ, మనకు పెయింటింగ్లో కానీ, స్టీల్లో కానీ సార్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు లైవ్లో వచ్చి చూస్తే ప్రాపర్టీ వదులుకోలేరండి, అంత బాగుంది ప్రాపర్టీ. మనకు నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా పెద్ద విండో తీసుకున్నారు, ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఈవెన్ డోర్స్ కూడా ఎక్కడ డోర్స్ కూడా కాంప్రమైజ్ కానీ మంచి క్వాలిటీ యూజ్ చేయడం జరిగింది. ప్లస్ లైట్స్ కానీ ఇవి జిఎం తీసుకున్నారు, ఫెనోలెక్స్ వైర్లు తీసుకున్నారు. అసలు ట్యాప్స్ చూస్తే మీరు చూస్తున్నారు కదా, పారావేర్ ప్లస్ జాగ్వార్ అయితే తీసుకున్నారు. మనకు పైన ఒక లో రూఫ్ కూడా ఇచ్చిన అండి, పెద్ద లో రూఫ్ అండి. దీంట్లో మంచి సామాన్లు చాలా పడితే అంత పెద్ద లో రూఫ్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒక్కసారి అన్నీ కూడా అడిగి తీసుకుందాం సార్నే. సార్ ఇది ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి చెప్పండి, ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఇది? 150 స్క్వేర్ యార్డ్స్. ఓకే సార్. 30, 45. ఓకే, 30 రోడ్ ఫేస్ ఉంటుంది, 45 డెప్త్ ఉంటుంది. ఓకే సార్. తర్వాత 1216 వరకు మన కింద పైన కలిపి వచ్చేసి 2432 ఎస్ఎఫ్టీ బిల్డప్ ఏరియా వస్తుంది. ఓకే సార్. తర్వాత 18 ఇంచ్ కాలమ్స్ తీసుకున్నాం మనము. ఓకే, 18 ఇంచ్ కాలమ్స్. ఓకే, 18 ఇంచ్ కాలమ్స్లో కూడా 16 mm 6 రాడ్స్ వాడారు. అవునా సార్? 12 mm 4 రాడ్స్, మొత్తం టోటల్ 10 రాడ్స్. అట్టే కాకుండా స్టేరప్స్ మనం చుట్టూ కడతాం కదా, అవును సార్, అవి డబుల్ స్టేరప్ ఇచ్చాం.
రెండు రింగ్లు ఇచ్చినారు. 2 రింగ్లు ఇచ్చేసి కంపల్సరీ ఒక్కొక్క దాని పక్కన 5 ఇంచ్ గ్యాప్, అంటే 6 ఇంచ్కి ఒక స్టేరప్ వచ్చేటట్టు చేశారు. ఓకే. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇంకా పైన గ్రౌండ్ +1 పర్మిషన్ ఉంది, ఓకే. ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే కన్నా మళ్ళీ పైన 2-3 ఫ్లోర్స్ వేసుకోవడానికి కావాల్సినంత స్ట్రెంత్ ముందే ఇచ్చేసారు. ఎక్కడ కూడా కంప్లైంట్ పైన మనకు స్లాబ్ సైజు కూడా మనకు 5.5 వరకు ఇచ్చాం. మామూలుగా 5 ఇస్తారు, మనం 5.5 వరకు ఇచ్చాం అంటే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. భారతి సిమెంట్ వచ్చేసి కాంక్రీట్ వాడాం, కాలమ్స్ కానీ స్లాబ్స్ కానీ బెడ్స్ కానీ ఇదంతా వాడాం. సాగర్ సిమెంట్కి వచ్చేసి ప్లాస్టింగ్ వాడాం. ఈ కన్స్ట్రక్షన్లో మొత్తం ఓన్లీ శాండే వాడారు. శాండే అంటే డస్ట్ వాళ్ళది, ఎందుకంటే డస్ట్ 450 టన్ను, 450 రూపాయలు ఒక టన్ను. శాండ్ వచ్చేసరికి మనకు 1800 నుంచి 2200 వరకు వెళ్ళింది. మనకు ఒకసారి వర్షాల కాలంలో శాండ్ షార్టేజ్ వచ్చేసి ఆ డిఫరెన్స్ ఉంది. ఓన్లీ ఫ్లోరింగ్ వేసేటప్పుడు మాత్రం డస్ట్ అది మీరు యూజ్ చేయాలి. అది ఎవరైనా చుట్టుపక్కల మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పక్క కానీ ఎటు కానీ అందరికీ తెలుసు ఈ కన్స్ట్రక్షన్ గురించి. ఒకసారి వచ్చేవాళ్ళు నమ్మకంగా వచ్చి తీసుకోవచ్చు. క్వాలిటీ వాడాం. రెడ్ బ్రిక్స్ కదా సార్? మొత్తం కూడా రాయచూరు నుంచి తెప్పించిన మంచి సైజ్ బ్రిక్, లైట్ వెయిట్ బ్రిక్ వాడాం. అవునా సార్? మీకు సైజులో కూడా గోడలు ఎక్కడ చూడండి కాంప్రమైజ్ కాదు. మనకు ఆల్మోస్ట్ అది 11 ఇంచ్ 9 ఇంచ్ గోడ 11 ఇంచ్ వాల్ వస్తుంది మన చుట్టూ అటు సైడ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంత మంచి డీటెయిల్స్ ఎవరు చెప్పలేదండి. సార్ అండి దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు, అన్ని క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసినారండి. మీరు కావాలంటే క్వాలిటీ చెకప్ వాళ్ళు కూడా నవేడేస్ అవైలబుల్ ఉన్నారు, వాళ్ళతో కూడా బిల్డింగ్ క్వాలిటీ కూడా చెక్ చేయించుకోవచ్చు. సార్ ఇది ప్రైజింగ్ ఎంత అనుకుంటున్నారు సార్? అంటే మేము 1,45,00,000 చెప్తున్నాము. 1,45,000. సార్ ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది? ఇప్పుడు నార్త్ ఫేస్లో 50 to 52, ఇదంటే మనది 40 feet రోడ్డు. ఓకే సార్. 50 నుంచి 52,000, పక్క ప్లాట్ 52,000 చెప్తున్నారు. ఓకే. అంటే 54 చెప్తున్నారు, 52 వరకు అట్లా రావచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో పర్ యార్డ్ 50 to 54 వరకు నడుస్తుందండి. మంచి ఏరియా అండి. అంటే నార్త్ సైడ్. ఇది ఏంటంటే మెయిన్ సిటీలో మనం ఏంటంటే జాబర్స్ కానీ ప్లస్ వీళ్ళందరూ ఏం కోరుకుంటారు, బిజినెస్ మ్యాన్, మనం జాబ్లో స్ట్రెస్ అయి ఉంటాం, బిజినెస్ స్ట్రెస్ అయి ఉంటాం, ఇంటికి వచ్చినంత ప్రశాంతంగా ఉండాలి, పొల్యూషన్ అసలే ఉండద్దు, అలాంటి మనం కోరుకుంటాం కదా. ఈ ఏరియా కూడా అలానే ఉందండి. చుట్టూ గ్రీనరీ ఉంది, మంచిగా హైఫై కాలనీ, రిచ్ పీపుల్ ప్లస్ అంటే కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, అలాంటి పీపులే ఉన్నారండి కాలనీ చుట్టూ. సో మీరైతే ఒకసారి ప్రాపర్టీ చూడడానికి విజిట్ చేయండి. వీడియోలో ఏంటంటే మనకు నార్మల్గా అనిపిస్తుంది, ప్రాపర్టీ విజిట్ అయితే మీరే టెంప్ట్ అయ్యి మీరే అడ్వాన్స్ ఇస్తారనమాట. అంత మంచి ప్రాపర్టీ అట్లయితే. పైప్స్ కూడా మనకు లోపల మొత్తం అంతా ఆస్ట్రాల్ పైప్స్ ఇచ్చారు, ఆస్ట్రాల్ వాడినారు కంపెనీ. పైన ఆశీర్వాద్ ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ 1000 లీటర్ 1000 లీటర్స్ 2 వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి కూడా. ఫ్రెండ్స్ ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దామండి, టెర్రస్ కూడా ఎలా ఉంది. మనం ఇంత చూసినాం, టెర్రస్ కూడా చూస్తే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. చూస్తున్నా పైకి వెళ్ళేటప్పుడు ఇవే సేమ్ స్టెప్స్ కంటిన్యూ చేసినారండి, 3 feet స్టెప్స్. ఇదే స్టీల్ అయితే కంటిన్యూ ఉంది. ఇక్కడ కూడా మనకు పైకి వెళ్తున్నామని క్లోజ్ అయితే చేయలేదండి. ఇక్కడ కూడా మనకు యూపీవీసీ విండో అయితే ఇవ్వడం జరిగింది గ్లాసెస్తోని. వావ్ సార్, ఇది మిల్లు మీరు ఉండడానికి కట్టించుకున్నది? అవును, రిలాక్స్. అంటే నేనుంటే ఎట్లా కట్టించుకుంటా అలానే కట్టినారు, అలానే కట్టాము. ఇవాళ కస్టమర్ వచ్చినా రేపొద్దున అతను ఎన్నెళ్ళు వాళ్ళు లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా ఇంటి మీద పెడతా ఉంటారు. అవును సార్. ఉన్న రోజులు వాళ్ళు హ్యాపీగా సంతోషంగా గుర్తు చేసుకోవాలి. అసలు మీరు ఒకసారి చెప్పారు సార్, మీ ప్రాపర్టీ తీసుకున్న 10 మందికి రిఫర్ చేస్తారు, అలా అనిపిస్తుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆశీర్వాద్ మనకి ఇక్కడ డైరెక్ట్ బ్రాండే కనిపిస్తుంది. ఉన్న వాటిల్లో ట్యాంక్స్లలో ఆశీర్వాద్ నెంబర్ 1 అనమాట. అదే తీసుకున్నారు సార్. అయితే 2 తీసుకున్నారు. చూస్తున్నారు నల్ల వాటర్ కి కావాలంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, JHMC నల్ల వాటర్ది. రెండోది బోర్ వాటర్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం బట్టలు ఆరేసుకోవడానికి కూడా సార్ చూసినారా, కంప్లీట్ ఈ రాడ్స్ ఇవి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకోటి మీకు చెప్తున్నాను, కింద ఒకసారి ఫ్లోరింగ్ చూడండి. ఫ్లోరింగ్ ఇట్లా చేసి కూడా ఎవ్వరు ఇయ్యరండి సార్. ఈ ఫ్లోరింగ్ వాటర్ ప్రూఫింగ్ చేసి ఇచ్చాము, వాటర్ ప్రూఫింగ్ కూడా చేసినారు. ఇది ఒక్కటి సరిపోతుందండి. ఈ ఆస్ట్రాల్ పైప్స్ ఇక్కడ మనకు అన్ని బ్రాండెడ్ అయితే బయటికి కనిపిస్తుందండి. ఇక్కడ మనం దీంట్లో మోసం చేయడం అట్లా ఏం లేదు. ప్లస్ మనకు పిల్లర్స్ కూడా చూస్తున్నారు కదా, సార్ చెప్పినట్టే పిల్లర్స్ కూడా చాలా స్పేషియస్గా పెద్ద అయితే తీసుకోవడం జరిగింది. అపార్ట్మెంట్కి వేసినట్టే, అపార్ట్మెంట్కి ఎలా అయితే యూజ్ చేస్తారో అలాంటి పిల్లర్స్ అయితే యూజ్ చేసినారు. సార్ 1 crore ఎంత సార్ ప్రైస్? 1 crore 45 lakhs చెప్తున్నా. 4-5 lakhs నెగోషియబుల్. 4-5 అంటే 1.4 వరకు అట్లా అనుకోవచ్చు కదా? అనుకోవచ్చు సార్. లోన్ ఏంటి సార్, లోన్ ఎలా అంటారు? లోన్ వాళ్ళ ITR సపోర్ట్ చేసేసి వాళ్ళది క్రెడెన్షియల్స్ బాగుంటే కినా దీంట్లో వాళ్ళకి 80% వరకు లోను ఎలిజిబిలిటీ. మనకి ఎవరైనా బ్యాంక్ వాళ్ళు తెలిసిన ఉన్నారు సార్? ఉన్నారు, కావాలంటే మాట్లాడి అలా కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే సార్ అయితే 1 crore 45 చెప్తున్నారు కానీ ఒక 5 lakhs వరకు నెగోషియబుల్ అంటున్నారు.
ప్లస్ మీరు వచ్చి డైరెక్ట్ కూర్చొని మాట్లాడండి, స్లైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ప్లస్ బ్యాంక్ ప్రాబ్లం కూడా లేదండి. మీ సిబిల్ పర్ఫెక్ట్ ఉంటే 80% లోన్, అంటే మనం ఒక 30 lakhs అట్లా కట్టేసేసుకుంటే మిగతా అంతా మీకు లోన్ కూడా ఎలిజిబుల్ అయిపోతుందండి. ఒకసారి రండి, వచ్చి ప్రాపర్టీని అయితే విజిట్ చేయండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇస్తామండి. ఎంత స్క్వేర్ యార్డ్స్ ఉంది ఏంటి అని మీరు దాన్ని కూడా చూసుకోవచ్చు. ప్లస్ లొకేషన్ కూడా షేర్ చేస్తామండి. మీరు ఆ డైరెక్ట్ లొకేషన్ పట్టుకొని ప్రాపర్టీని వచ్చి చూడొచ్చు. స్క్రీన్ మీద సార్ నెంబర్ ఇస్తాను. మధ్యలో మనకి ఎలాంటి మీడియేటర్స్ లేరండి, మనకు పర్సంటేజ్ అట్లా ఏం లేదు. సారే డైరెక్ట్ ఓనర్ అన్నమాట. సార్ ఇలాంటి కన్స్ట్రక్షన్ చాలా చేస్తున్నారు. పక్క ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఈ ప్రాపర్టీ కూడా సార్దే అన్నమాట. ఇప్పుడు మీరు బ్రదర్స్ ఉన్నారు అనుకోండి, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, ఇద్దరు తీసుకోవాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకు కూడా ఇది బెస్ట్ అండి. ఫ్రెండ్స్ అయినా నవేడేస్ ఇట్లా అనుకుంటున్నారు, కొలీగ్స్ ఫ్రెండ్స్ పక్క ఉండాలి, మంచి ప్రాపర్టీ ఉండాలి, సేమ్ ఉండాలి మ్యాచింగ్, అలా అనుకున్న వాళ్ళకి మంచి ప్రాపర్టీ అండి. ఇంటర్నేషనల్ స్కూల్. అవును సార్, ఇదే కదా సార్ ఆర్కా సైడ్కి వచ్చేసి చూస్తున్నారు ఫ్రెండ్స్. కనిపించే పెద్ద బిల్డింగ్ ఏంటంటే ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఈ చుట్టుపక్కల మనకి ఏంటంటే స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ప్లస్ ఈ ఏరియాకి ఏంటంటే ఎవ్రీ ½ an hourకి ఒకసారి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీరు పాసిబుల్ ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీకు దేనికైనా సరే మనకి ఏరియాలో ఊబర్, ఓలా ఇలాంటి అన్ని సర్వీసెస్ కూడా ఉన్నాయండి. అంటే మనం ఎక్కడో సిటీలో లేవనుకోకండి, ఈ సిటీ మధ్యలో ఉంది ప్రాపర్టీ. చుట్టూ బిల్డింగ్సే, మీరు ఒక్కసారి చూస్తే చుట్టూ బిల్డింగ్సే ఉన్నాయి. ఈ 2 ప్రాపర్టీసే ఇక్కడ సేల్కి ఉన్నాయండి. చుట్టూ ఆల్రెడీ వచ్చేసి ఆక్యుపై చేసుకుని అందరు ఉంటున్నారు. చుట్టూ అంటే అపార్ట్మెంట్ కల్చర్, ఇండిపెండెంట్ కల్చర్, అంత కల్చర్ ఇక్కడ ఉంది. హైఫై ఏరియా ప్లస్ మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఈ ఏరియాలో ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకాసారి కట్టాలని చెప్పేసి మనం కోరుకుందాం. ప్లస్ మన బడ్జెట్ ఫ్రెండ్లీ ఛానల్ ఏంటంటే ఇలాంటి ప్రాపర్టీస్ కూడా చాలా మనం ఎక్స్ప్లోర్ చేద్దామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.